బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ లో కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాష్ట్ర కార్యవర్గంతో పాటు పార్టీ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏప్రిల్లో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి తొలుత సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లారు. తన పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. పాస్పోర్ట్ కార్యాలయం నుంచి నందినగర్ లోని తన ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు. అమెరికా వెళ్లడం కోసమే కేసీఆర్ తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారని చెబుతున్నారు. అమెరికాలోని మనవడు హిమాంష్ దగ్గరే కొన్ని రోజుల పాటు కేసీఆర్ ఉంటారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేందర్, ఓవర్ టు యూ. రైట్ సునీత, ఉదయం నుంచి కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి దాదాపు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ ఆయన కోసం ఎదురు చూశారు. పూల వర్షం కురిపించినటువంటి విజువల్స్ మనం ఇప్పటిదాకా చూసాం. ఆయన అరగంట క్రితం ఇక్కడికి వచ్చారు. రావడంతో కారు దిగి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పూలు కూడా జల్లారు. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా లోపలికి తెలంగాణ భవన్లో ఉన్న మెయిన్ హాల్కు కేసీఆర్ వెళ్లారు. ఇప్పుడు హాల్లో ఈ కీలకమైనటువంటి విస్తృత సమావేశం కొనసాగుతోంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి లీడర్లందరూ కూడా పార్టీ మొదటి నుంచి 25 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉద్యమ సమయాలు 3 ప్రస్థానాలు చూసింది బీఆర్ఎస్ పార్టీ. అన్నట్టు టీఆర్ఎస్ ఉన్న పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. అడుగు పెట్టబోతున్నటువంటి ఈ సమయంలో ఉద్యమ సమయంలో మనం ఏం చేశాం, 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రజల్లో మార్పు తీసుకొచ్చాం, పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ 14 నెలల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నాం, ఇంకేం చేయాలి అన్న దాని మీద దిశానిర్దేశం చేస్తున్నాం. దీనికి సంబంధించి పలువురు మహిళా లీడర్లు ఉన్నారు. మన దగ్గర సామాల హేమ గారు ఉన్నారు, సీతాఫల్ మండికి సంబంధించినటువంటి కార్పొరేటర్. మేడం, ముఖ్యంగా మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొన్న ఈ విషయం కూడా లోపల మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మీరు ఈ అంశం మీద ఏం మాట్లాడతారు? అంటే నిజంగానే అండి, రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గతంలో 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలు కొద్దో గొప్ప స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండే. షీ టీంలు, షీ క్యాప్స్ అట్లాంటివి ఎన్నో ఏర్పాటు చేసి భద్రత కల్పించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా కేసీఆర్ గారు కార్యాచరణ రూపొందించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తది అయినప్పటికీ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ముందే ఆయన అవన్నీ కూడా ఆలోచించుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి మనం చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో అత్యాచారాలు, క్రైమ్ రేట్స్ అన్ని పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్గా ఉండి అవన్నిటిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు మహిళలని కాపాడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారే, అన్ని విషయాల్లో బేస్ చేసుకొని. ఎందుకంటే గతంలో ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి, ఒక వి హబ్, టీ హబ్ లాంటివి తీసుకొచ్చి మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూడా ఎన్నో విధాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం
ముందుకొచ్చింది. అండ్ మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి న్యూట్రిషన్ లాంటివి ఎన్నో ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కిట్లు ఇచ్చిర్రు. అండ్ మహిళలని ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి మాలాంటి యువతని మహిళలని ఎంకరేజ్ చేస్తూ లోకల్ బాడీలలో కానీ స్థానిక సంస్థలలో ఎంతో మందిని అంటే కింది స్థాయి ఉన్న నాయకులను కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. అండ్ మహిళల పేరు చెప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా మహిళలకి 2,500 తులం బంగారం, పెన్షన్లు పెంచుతానని, స్కూటీలు ఇస్తా అని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చే మహిళలకు మేము ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అది కూడా మహిళా సాధికారతను పెంచేదే కదా, భవిష్యత్తులో మిగతా కూడా చేయబోతున్నాం అంటున్నారు. మీరు ఒకసారి ఆ బస్సులలో ట్రావెల్ చేసే మహిళలను అడిగితే క్లియర్గా తెలుస్తుంది ఏ రకంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, బస్సులు లేక సరైన టైంకి రాక. ఇప్పుడు ఓట్లు కేవలం మహిళలే కాదు కదండి, పురుషులు కూడా వేసారు. వాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే విధంగా. వాళ్ళు డబ్బులు కట్టుకొని ఫుడ్ బోర్డింగ్లు చేసుకుంటా వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు సాధికారత అంటున్నారు, సాధికారత ఇది కాదు. వాళ్ళని సేఫ్గా అంటే మంచిగా ఎదగడానికి ఎట్లా చేయాలంటే అప్పుడు ఏమన్నాడంటే తెలంగాణలో మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తానన్నారు. మహిళలకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పథకమైనా కూడా మన కళ్యాణ లక్ష్మి పథకం, గృహలక్ష్మి కానీ అన్ని మహిళల పేర్ల బేస్ మీదనే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అండ్ ఘోరంగా మహిళలు తిట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. అదే మంచి పనులు చేస్తే ఇంకా మెచ్చుకొని పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తారు కానీ ఇట్లా నోటికి ఎంత వస్తే అంత. జిహెచ్ఎంసీలో ఉన్నారు, జిహెచ్ఎంసీలో మీరున్న 9 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మొన్న జిహెచ్ఎంసీలో కూడా ఎమ్మెల్యే స్థానాలు మీకు ఇచ్చారు కానీ కొంతమంది పార్టీ మారారు. ఈ అన్ని అంశాల మీద కేసీఆర్ మీకు ఎట్లా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఈ మీటింగ్ కూడా దాని గురించే. ఒకటి తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చి 25 years అవుతుంది. ఆ సెలబ్రేషన్స్ మరి పార్టీని బలోపేతం చేయడానికి కింది నుంచి నాయకులను అందరినీ కూడా ఇంకా కూడా యాక్టివ్ చేసి వాళ్ళని ప్రజల సమస్యల మీద పోరాడడానికి కేసీఆర్ గారు వచ్చిండ్రు. అండ్ మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా మేము అభివృద్ధి సంక్షేమం మీద ఫోకస్ చేసినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కేవలం ఎక్కడ కూలగొట్టాలా, ఎక్కడ మనకి పైసలు వస్తాయి, కమిషన్లు ఎక్కడ వస్తాయి అని మాత్రమే చూస్తున్నారు. సో డెవలప్మెంట్ అంటే కట్టడాలు, మంచి మంచి ఏమంటారు బిల్డింగ్లు ఇవ్వడాలు, ఫ్లైఓవర్స్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళని కూల్చడాలు మాత్రమే అభివృద్ధి అనేది మనకి కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు అన్నట్టు డిస్టిక్లలో కొద్దిగా ఆశపడి వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంని ఆదరించింది. కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. అయినా కూడా కొంతమంది పార్టీ మారి అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఇప్పుడు దాకా 1 yearలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరిగిందని చెప్తే బాగుంటుండే. సో అది తెలంగాణలో అభివృద్ధి మాత్రం ఎక్కడ జరుగుతలేదు. ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఆయన టైంని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. మన దగ్గర కీర్తిలత గారు ఉన్నారు. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారని ఈ మీటింగ్కి సంబంధించి కానీ మహిళలకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని మీద గత ప్రభుత్వం ఎట్లా చేసింది అనుకుంటున్నారు? కంపారిజన్ ఎట్లా ఉంది? డెఫినెట్గా గత ప్రభుత్వంలో మహిళలందరూ కూడా భరోసాతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరెవరికి ఏమేం పథకాలు పెడితే వాళ్ళు సుభిక్షంగా ఉంటారు అని బాపు కేసీఆర్ గారు అంటే కడుపులో పడ్డ బిడ్డ, ఒక గర్భం దాల్చిన ఒక స్త్రీకి అంటే న్యూట్రిషన్ ఫుడ్తో పుట్టిన పిల్లకి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వైద్యం అందించి ఇంటి దగ్గరే మళ్ళీ దింపొచ్చి వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ అన్ని రకాలుగా ఇచ్చి ఎంతో అంటే కడుపులో పడ్డ నుంచి కాటికెళ్లే వరకు కూడా వాళ్ళకి కంటికి రెప్పలా చూసుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళకి ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ కట్ చేశారు. అంటే ప్రతిదీ కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక గర్భిణి వెళ్ళాలంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా తక్కువ అంటే డబ్బులే ఖర్చే లేకుండా ప్రశాంతంగా సుఖప్రసవాలు అయ్యి ఎంతో హ్యాపీగా అంటే వాళ్ళు చాలా హెల్దీగా తల్లి బిడ్డ ఇంటికి చేరి వాళ్ళకి 16 రకాల వస్తువులతో. ఇండస్ట్రీ కూడా కొంత కుదేలైంది అన్నట్టుంది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కొంత ఉంది, అనుభవం ఉంది కాబట్టి మీకు గతంలో ఉన్నప్పుడు డ్రగ్స్ తో కావచ్చు లేదా వివిధ అంశాల మీద వేధిస్తున్నారని ఒక ప్రచారం జరిగింది. ఈ మధ్య కూలగొట్టడాలు కానీ ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు కదండి, అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఒక్క రంగము కుదేలైంది, ఒక రంగం బాగుంది అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదీ లేదు.
ముఖ్యంగా ప్రతి ఒక్క అంటే హైదరాబాద్ని చూసుకుంటే హైడ్రాని తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజలందరి జీవితాలని అతలాకుతలం చేసేశారు. ఇంకా ఈ రోజు ఇక్కడ జరిగే మన సమావేశం చూసుకుంటే నిజంగా ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకులని వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచి మన పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజల్లోకి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాలని ఇంకా ఇంకా ఎలా తీసుకెళ్లి ఎండగట్టాలి, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా మళ్ళీ తీసుకురావాలి, బాపు కేసీఆర్ గారిని మళ్ళీ మేము సీఎంగా ప్రతి ఒక్క బాపు కేసీఆర్ గారి దిశానిర్దేశంలో మేమందరం కూడా చాలా పట్టుదలతో ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆయనను చూడగానే మాకు ఎంతో సంతోషంగా కూడా, అంటే ఒక సింహం వచ్చింది బయటికి, మా సింహం బయటికి వచ్చింది. ఏదైతే ఎప్పుడొస్తాడో డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు లోపలికి ఎందుకు వెళ్ళిపోతుంది, ఎప్పటికీ ఉంటుంది. అంటే ఎప్పుడొస్తాడు అని అడిగారు కదా, సింహం వచ్చింది. మరి నల్లమల పులులు ఎక్కడ దాక్కుంటాయి మరి దాక్కుంటాయో చూద్దాం. ఎందుకంటే ఆయన తట్టుకొని డెఫినెట్ గా నిలబడాలి. మరి రమ్మన్నోళ్ళు మొత్తానికి సమావేశం అయితే స్టార్ట్ అయింది. 450 నుంచి 500 మంది దాకా లోపటైతే ఉన్నారు. మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఇంకా కూడా లేటుకు వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 40 నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి. దీంట్లో దాదాపు సాయంత్రం వరకు కొనసాగేటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ప్లీనరీ పెట్టుకునే అంశం కానీ, భారీ బహిరంగ సభ ఈ నెల ఎండింగ్లో కానీ మార్చిలో జరిగేటువంటి కార్యక్రమం మీద కూడా వాళ్ళు చెప్తారు. అదే సభ్యత్వ నమోదు, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వ నమోదు ఉంది, మరింతగా పెంచాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలా మంది లీడర్లు ఎదురు చూస్తున్నారు. గతంలో ఉన్నటువంటి లీడర్లు ఏదైతే ఉన్నారో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి అన్నటువంటి ఉంది. ఎందుకంటే మహిళా ప్రెసిడెంట్ కావచ్చు, యువత కావచ్చు, యువజన కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో కొంత ఆలస్యం జరిగింది. దీని మీద కూడా త్వరలోనే నింపాలి అన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇంకొక 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది మీటింగ్. ఈ మీటింగ్లో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల టైంలో బయటకు వచ్చినటువంటి కేసీఆర్ మళ్ళీ 7 నెలల తర్వాత వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ చైర్మన్ అందరూ కూడా లోపల ఉన్నారు. 45 నిమిషాల పాటు ఇప్పుడైతే స్టార్ట్ అయింది. మరో 2-3 గంటల పాటు కొనసాగేటువంటి కీలక సమావేశంలో అన్ని అంశాలు మాట్లాడతారు. వచ్చేటువంటి 3.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా ఎండగట్టాలి, కేంద్రం మీద ఎట్లాంటి వైఖరితో ముందుండాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వచ్చేటువంటి ఎన్నికల్లో, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా పోరాడాలి. ఇంకా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ జనాల్లోకి పోతే చాలు, ఖచ్చితంగా తమనే ఆదరిస్తారు అన్నటువంటి విషయాన్ని అయితే కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లోపల ఈవినింగ్ మీడియాను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారా లేదా అని కూడా మనకు తెలియాల్సి ఉంది. దాదాపు 5-5:30 గంటల వరకు ఇది కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.